హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళు మేము కలిసి ఒక 3 days డిస్నీ వరల్డ్ ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్ ట్రావెల్ బ్లాగ్. వీడియో ముందు ఇంకా చాలా బాగుండబోతుంది. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము వెళ్ళింది ఆర్లాండోలో ఉన్న డిస్నీ వరల్డ్కి. మా దగ్గర నుంచి అది 1 hour 15 minutes అలా పడుతుంది. మేము ఒకేసారి 3 daysకి 3 theme parksకి వెళ్ళాలి అన్నట్టు తీసుకున్నాం టికెట్స్. ఈ ఫస్ట్ డే మాత్రం అందరం ట్విన్నింగ్ చేసాము డ్రెస్సెస్, మిక్కీ మౌస్ అండ్ మిన్నీ మౌస్ థీమ్లో. ఈ పిక్చర్స్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ట్యాగ్ చేస్తాను, చూసేయండి. కార్ పార్కింగ్ చేశాక అక్కడి నుంచి మళ్ళీ మ్యాజిక్ కింగ్డమ్కి వెళ్ళేదానికి మనం ట్రైన్ కానీ లేదంటే ఇలా షిప్లో కానీ ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. అది ఒక 10 minutes రైడ్ ఉంటుంది అంతే. ఇది ఆ డిజ్నీ క్యాసిల్. మేము చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, 6:37 అలాగా. ఇప్పుడు ఇది ఓపెన్ సెరమనీ స్టార్ట్ చేసి ఆ తర్వాత అందరినీ లోపలికి పంపిస్తారు. 9కి స్టార్ట్ అయింది ఇది. ఈ క్యాసిల్ నుంచి ఇంకా అందరూ ఎక్కాలనుకున్న రైడ్స్ చూసుకొని డిస్పర్స్ అయిపోతారు. వీళ్ళకు యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనకి రూట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి రైడ్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తారు. దాన్ని బట్టి మనం యాప్లో చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూపించే రైడ్ వచ్చేసి ట్రాన్. చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నేను వెళ్ళిన రైడ్స్ని క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే వాటిలో ఫోన్ షూటింగ్ చేయలేము మనం ఆ రైడ్స్లో. సో కొన్ని మాత్రమే వీలున్నవి తీసాను. ఆ రోజు అయితే ఆల్మోస్ట్ ఒక 8 రైడ్స్ దాకా ఎక్కామనుకుంటా. ఒక్కొక్క దానికి 1 hour 40 minutes అలాగా ఉంటుంది వెయిట్ టైము. ఆ రోజు మేము ఎక్కిన కొన్ని రైడ్స్లో ఏంటంటే పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఒకటి, అది చాలా బాగుంది. ఈ ట్రాన్, వీటన్నిటికీ 1.5 hour దాకా వెయిటింగ్ టైం పట్టింది. ఆ తర్వాత ఇట్స్ ఏ స్మాల్ వరల్డ్, పీటర్ పాన్స్ ఫ్రైట్, అండర్ ద సీ, ఇలా చాలా తిరిగాము. మ్యాజిక్ కింగ్డమ్ లో ఫేమస్ వచ్చేసి ఈ పెరేడే. ఆ రోజు 11కి ఒక పెరేడ్ ఉన్నింది, 3కి ఇంకోటి ఉన్నింది. 3కి ఉన్నది పెద్ద పెరేడ్, ఇది వచ్చేసి 11కి ఉన్నది. ఒక 10 minutes 5 minutes ఉన్నది. ఇది వచ్చేసి నేను ఇందాక చెప్పిన పైరేట్స్ ఆఫ్ కరేబియన్ రైడ్. చాలా బాగుంది. అంతా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మనల్ని ఒక షిప్లో తీసుకెళ్తూ ఉంటారు. మొత్తం సినిమా అంతా చూపిస్తూ ఉంటారు విజువల్గా. ఆ తర్వాత ఈ ట్రైన్ ఎక్కాము. ఇదేంటంటే మ్యాజిక్ కింగ్డమ్ లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తుంది. ఈ ట్రైన్ వెళ్లే రూట్ కూడా చాలా బాగుంటుంది. This station is also your gateway to the rest of Fantasyland and Tomorrowland. Now ఆ తర్వాత మిక్కీ మౌస్ ఉండే థియేటర్కి వెళ్ళి దాంతో ఫొటోస్ దిగాము. అందరూ ఇలా ఫొటోస్ దిగొచ్చు, వాళ్ళు తీస్తారు లేదంటే మన ఫోన్తో కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 3కి స్టార్ట్ అయ్యే పెరేడ్. ఇది వచ్చేసి ఆ రోజు మేము వెళ్ళిన లాస్ట్ రైడ్. అదేంటంటే ఆర్టిఫిషియల్గా అన్నీ క్రియేట్ చేస్తారు, వాటర్ ఫాల్స్, యానిమల్స్. ఈమె బోట్ రైడ్లో వెళ్తూ ఇప్పుడు ఈ యానిమల్ వస్తుంది అవన్నీ చూపిస్తూ ఉంటుంది. అదే కాకుండా మిక్కీ మౌస్ 4K మూవీ కూడా చూసాము, అది చాలా బాగుంది. Is it not inspiring? Make sure you're all fully seated, nice and
ఆ రోజు 9కి ఫైర్ వర్క్స్ ఉంటాయి. అది ఆ రోజు అంతటికి హైలైట్. అవి చూసి బయలుదేరాము. ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇది వచ్చేసి సెకండ్ డే. ఆ రోజు మేము వెళ్ళిన పార్క్ హాలీవుడ్. మా హస్బెండ్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు. మొత్తం 3 ఫ్యామిలీస్ తిరిగాము ఆ రోజు. ఆ రోజు వీళ్ళిద్దరు యానివర్సరీ కూడా. వీళ్ళది సెకండ్ యానివర్సరీ, అందుకని సింబాలిక్ గా 2 బెలూన్స్ పట్టుకొని వచ్చింది. అండ్ అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి రైడ్స్, అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టార్ వార్స్ కి వెళ్ళాము. స్మగ్లర్స్ రన్, రాక్ అండ్ రోలర్ కోస్టర్, టవర్ ఆఫ్ టెర్రర్, స్టార్ టూర్స్, మపెట్ 3D షో ఒకటి. ఇవన్నీ మేము ఆ రోజు కవర్ చేసిన రైడ్స్. వీటిలో రాక్ అండ్ రోలర్ కోస్టర్ అండ్ టెర్రర్ టవర్ అనే పెద్ద రైడ్స్, అండ్ స్టార్ వార్స్ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలా బాగున్నాయి. స్టార్ వార్స్, స్టార్ టూర్స్. సెకండ్ అండ్ థర్డ్ డే రోజు మేము అక్కడే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరే పిక్చర్స్ తీసుకున్నాము. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఆ ట్రిప్ లో మాకు జరిగిన బెస్ట్ థింగ్ అవే ఫొటోస్. లాస్ట్లో వీలైతే అటాచ్ చేస్తాను పిక్చర్స్ అన్ని. ఇదంతా వచ్చేసి మా గ్యాంగ్, ఆ రోజు మేము తిరిగిన గ్యాంగ్ అన్నమాట. ఇది వచ్చేసి హాలీవుడ్ టవర్. అండ్ ఈ రైడ్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన రాక్ అండ్ రోలర్ కోస్టర్ రైడ్ ఇదే. స్టార్ట్ అవడమే చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది అండ్ చాలా బాగుంది కూడా ఎక్స్పీరియన్స్. ఇంకా నైట్ జరిగిన లేజర్ షో అనమాట. ఇంకా మధ్యలో అంతా మేము రైడ్సే తిరిగాము, ఇంకా ఏం షూట్ చేయలేదు. ఇది నైట్ 9కి ఒక లేజర్ షో జరుగుతుంది. దాని తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఫైనల్గా థర్డ్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ లాస్ట్ డే. ఆ రోజు మేము వెళ్ళింది ఎప్కాట్. ఎవ్రీడే నైట్ బాగా అలసిపోతాం, ఇంకా నెక్స్ట్ డే పోలేమేమో అనుకుంటాం. బట్ స్టిల్ ఉదయం లేచేసరికి ఆ ఎనర్జీ వచ్చింది లక్కీగా. ఫస్ట్ 2 days ఫుడ్ బయట ఎలాగలో మేనేజ్ చేసాము. బట్ థర్డ్ డే మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము, లాస్ట్ డే కాబట్టి. అండ్ ఇంకోటి ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్కింగ్ లాట్స్ పెద్ద ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ పార్క్ చేసాం అన్నది ముందే చూసి పెట్టుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. మేము ఫస్ట్ డే అయితే ఎక్కడ పార్క్ చేసాం మర్చిపోయి ఒక 1/2 hour లేట్ చేసాము. టికెట్ ప్రైసెస్ కూడా మనం కొనుక్కునే రోజుని బట్టి వేరీ అవుతుంది. వీక్ డేస్ కి ఒకలాగా, వీకెండ్స్ కి ఒకలాగా, ఫ్లోరిడా రెసిడెంట్స్ కి అయితే ఒకలాగా. వాళ్ళు పెట్టే ఆఫర్ ని బట్టి పర్చేస్ చేసుకోవచ్చు. మేము ఫ్లోరిడా రెసిడెంట్ బేసిస్ మీద 3 days కి 3 tickets తీసుకున్నాము. ఇక్కడ మేము ఎక్కిన ఫస్ట్ రైడ్ వచ్చేసి స్పేస్ షిప్ ఎర్త్. ఈ 3 daysలో బెస్ట్ రైడ్ ఏంటి అని నన్ను అడిగితే నేను మాత్రం గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ అని చెప్తాను. అది ఎప్కాట్ లోనే ఉంది. చాలా చాలా బాగుంది రైడ్, ది బెస్ట్ రైడ్. కాకపోతే ఇంకా ఎప్కాట్ లో ఇంకేం రైడ్స్ ఉండవు, అదే పెద్ద రైడ్. ఆ తర్వాత అన్ని చిన్న చిన్నవే. ఇది వచ్చేసి ఫైండింగ్ నీమోది థీమ్ మీద. ఈ రైడ్ నేము లివింగ్ విత్ ద ల్యాండ్. అలాగే దాంతో పాటు మిషన్ స్పేస్, సారీన్ అరౌండ్ ద వరల్డ్, ఈ రైడ్స్ కొన్ని తిరిగాము. ఇది వచ్చేసి ఎప్కాట్ లోపలే చిన్న బటర్ఫ్లై పార్క్. లాస్ట్లో ఫైనల్గా అన్ని కంట్రీస్ని కవర్ చేసామన్న ఫీల్ వచ్చేలాగా కొన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ బిల్డ్ చేశారు పార్క్లో. ఆ కంట్రీస్ ఏంటంటే
కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, మొరాకో, జపాన్, ఇటలీ, జర్మనీ, చైనా, నార్వే, మెక్సికో ఇవన్నీ కూడా నిజంగా రియల్గా వెళ్ళిన ఎక్స్పీరియన్సే ఉంటుంది. అండ్ పిక్చర్స్ కూడా చాలా చాలా బాగా వస్తాయి. ఇవన్నీ తిరిగేసరికి మాకు ఈవినింగ్ అయింది. ఆ తర్వాత నైట్కి ఇక్కడ కూడా లైట్నింగ్ షో ఉంది. అది చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అలా మా 3 days ఆఫ్ డిస్నీ వరల్డ్ ట్రిప్ జరిగింది. వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.